Hi friends, welcome to Study with Hanshik. Please subscribe this channel. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. తెలంగాణ టెట్ షిఫ్ట్ 2 పేపర్ 2 2 జనవరి 2025 రోజున జరిగిన తెలుగు క్వశ్చన్ పేపర్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. కింది పద్యాన్ని చదివి 31 నుండి 34 వరకు ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి. ఒకసారి ఇక్కడ పద్యంని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. కవి పెన్నిదిగా ఎవరిని తలపోశాడు? 1 భగవంతుణ్ణి, 2 మిత్రుణ్ణి, 3 గురువుని, 4 తల్లిని. ఆన్సర్ 1 భగవంతుణ్ణి. కవి దేనిని నివేదన చేశాడు? 1 పుష్పం, 2 ఫలం, 3 పత్రం, 4 ఆత్మ. ఆన్సర్ 4 ఆత్మ. కవి భక్తితో ఏమి సమర్పించాడు? 1 ధనం, 2 కృతి, 3 ప్రసాదం, 4 వస్త్రం. ఆన్సర్ 2 కృతి. ఈ పద్యంలో కవి ఏ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు? 1 శివుడిని, 2 వెంకటేశ్వరుడిని, 3 చెన్నకేశవుడిని, 4 కృష్ణుడిని. ఆన్సర్ 3 చెన్నకేశవుడిని. ఈ క్రింది గద్య భాగాన్ని చదివి 35 నుండి 38 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి. శాతవాహనుల కాలం నాటి మత పరిస్థితుల్లో ఒక విశిష్టత కనిపిస్తుంది. చక్రవర్తులు వైదిక మతాన్ని అనుసరించి ఈ మతోద్ధరణకు కృషి చేశారు. గౌతమిపుత్ర శాతకర్ణికి ఉన్న ఏక బ్రాహ్మణ ఆగమ నిలయ లాంటి బిరుదులను బట్టి అతడు వర్ణాశ్రమ ధర్మాన్ని పరిరక్షించినట్లు తెలుస్తోంది. గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం ఆధారంగా గౌతమిపుత్ర శాతకర్ణి వర్ణ సాంకర్యాన్ని నిరోధించాడని చెప్పవచ్చు. శాతవాహనుల రాజులు యజ్ఞ యాగాది వైదిక కృతువులు, అశ్వమేధ రాజసూయ యాగాలు నిర్వహించారు. ఇంద్రుడు, వాసుదేవుడు, వరుణుడు తదితర హిందూ దేవతలను ఆరాధించారు. అయితే వీరి కాలంలో ఎక్కడా హిందూ దేవాలయాలున్న దాఖలాలు లేవు. పాలకులు మత విషయంలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛను కల్పించారు. ప్రభులు వైదిక మతాన్ని అనుసరించగా రాణులు, అంతఃపుర స్త్రీలు, సామాన్య ప్రజలు బౌద్ధ మతాన్ని ఆదరించారు. అందుకు నిదర్శనం తెలంగాణ ప్రాంతంలో విశేషంగా కనిపించే బౌద్ధ కట్టడాలు, నిర్మాణాలే. అద్భుతమైన శిల్పకళతో బౌద్ధుల చైత్యాలు, ప్రార్థనా మందిరాలు, విహారాలు, విశ్రాంతి మందిరాలు, స్తూపాల, సమాధులు, స్మారక మందిరాలు వంటివి నిర్మించారు. నల్గొండ జిల్లా కొండాపూర్, ఫణిగిరి, నాగార్జునకొండల్లోనూ, కరీంనగర్ జిల్లా పెద్దబంకూర్, ధూళికట్ట తదితర ప్రాంతాల్లోనూ ఈ నిర్మాణాలున్నాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బౌద్ధ స్తూపం ఉంది. ఆగమ నిలయ బిరుదు కలిగిన శాతవాహన చక్రవర్తి ఎవరు? 1 శ్రీముఖుడు, 2 గౌతమిపుత్ర శాతకర్ణి, 3 అశోకుడు, 4 బింబిసారుడు. ఆన్సర్ 2 గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమి బాలశ్రీ వేయించిన శాసనం ఏమిటి? 1 నాసిక్ శాసనం, 2 ఫణిగిరి శాసనం, 3 కందుకూరు శాసనం, 4 ధూళికట్ట శాసనం. ఆన్సర్ 1 నాసిక్ శాసనం. బౌద్ధుల విశ్రాంతి మందిరాలకు గల పేరు ఏమిటి? 1 చైత్యాలు, 2 విహారాలు,
3 స్తూపాలు 4 స్మారకాలు. ఆన్సర్ 2 విహారాలు. ఖమ్మం జిల్లాలో బౌద్ధ స్తూపం ఎక్కడ ఉంది? 1 భద్రాచలం, 2 పాల్వంచ, 3 మదిర, 4 నేలకొండపల్లి. ఆన్సర్ 4 నేలకొండపల్లి. యెనా దేశ సంధికి ఉదాహరణ ఏది? 1 దేవేంద్రుడు, 2 పాలువోక, 3 అత్యంత, 4 మనకెందుకు. ఆన్సర్ 3 అత్యంత. పారజూచిన పరసేన పారజూచు దీనిలోని అలంకారం ఏది? 1 యమకాలంకారం, 2 వృత్యానుప్రాసాలంకారం, 3 రూపకాలంకారం, 4 ఉత్ప్రేక్షలంకారం. ఆన్సర్ 1 యమకాలంకారం. యాయాతి చరిత్ర ఇది ఏ సమాసం? 1 సప్తమి తత్పురుష సమాసం, 2 ద్వితీయ తత్పురుష సమాసం, 3 షష్ఠి తత్పురుష సమాసం, 4 పంచమి తత్పురుష సమాసం. ఆన్సర్ 3 షష్ఠి తత్పురుష సమాసం. నాశీర్వాదమునొజ్జచే బడసితనందాన్ ఘనౌ సంచితం ఈ పద్యభాగంలోని ఘనాలు ఏవి? 1 జ సబరణమయవ, 2 మసదశతగా, 3 భరణబరవ, 4 నజబజ జజర. ఆన్సర్ 2 మసదశతగా. కార్మిక వృద్ధులు ఈ సమాస పదంలో విశేషణం ఏ పదంగా ఉంది? 1 ఉభయ పదాలు, 2 విశేషణ రహితం, 3 పూర్వపదం, 4 ఉత్తర పదం. ఆన్సర్ 4 ఉత్తర పదం. సౌరు పదానికి అర్థం ఏమిటి? 1 సాగరం, 2 సున్నం, 3 అందం, 4 బరువు. ఆన్సర్ 3 అందం. ధర పదానికి నానార్థాలు ఏవి? 1 వెన్నెల అవని, 2 భూమి వెల, 3 వెలుగు ధరణి, 4 గృహం పుడమి. ఆన్సర్ 2 భూమి వెల. వ్యాఘ్రం శార్దూలం పర్యాయ పదాలుగా గల పదం ఏది? 1 కోతి, 2 సింహం, 3 నెమలి, 4 పులి. ఆన్సర్ 4 పులి. కరి పదానికి అర్థం ఏమిటి? 1 కిరణం, 2 భ్రమరం, 3 ఏనుగు, 4 వనం. ఆన్సర్ 3 ఏనుగు. కమలాలకు ఆకారమైనది వ్యుత్పత్తి అర్థంగా గల పదం ఏది? 1 పుష్పాకరం, 2 కమలాకరం, 3 రత్నాకరం, 4 గీతాకరం. ఆన్సర్ 2 కమలాకరం. అభినవ పోతన బిరుదుగల కవి ఎవరు? 1 పుట్టపర్తి నారాయణాచార్యులు, 2 దాశరథి రంగాచార్యులు, 3 వానమామలై వరదాచార్యులు, 4 వానమామలై జగన్నాథాచార్యులు. ఆన్సర్ 3 వానమామలై వరదాచార్యులు. పల్లెటూరి పిల్లగాడ పాటను రాసిన కవి ఎవరు? 1 సుద్దాల హనుమంతు, 2 సుద్దాల అశోక్ తేజ,
3 సురవరం ప్రతాపరెడ్డి, 4 సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆన్సర్ 1 సుద్దాల హనుమంతు. సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర అన్న కవి ఎవరు? 1 సోమన, 2 తిక్కన, 3 గోపన్న, 4 సింగన. ఆన్సర్ 3 గోపన్న. దక్షిణ భారతదేశంలోనే మొదటి మహిళా చక్రవర్తిగా నిలిచిన వనిత ఎవరు? 1 లక్ష్మీబాయి, 2 రుద్రమాదేవి, 3 మల్లమ్మదేవి, 4 భీమాంబిక. ఆన్సర్ 2 రుద్రమాదేవి. శోభ సాహిత్య మాసపత్రికను ప్రారంభించినది ఎవరు? 1 కోమర్రాజు లక్ష్మణరావు, 2 ఒద్దిరాజు సోదరులు, 3 అడవి బాపిరాజు, 4 దేవులపల్లి రామానుజారావు. ఆన్సర్ 4 దేవులపల్లి రామానుజారావు. కొరవి గోపరాజు ఏ ప్రాంతం వారు? 1 ఆదిలాబాదు జిల్లా ఉట్నూరు ప్రాంతం, 2 కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాంతం, 3 నిజామాబాద్ జిల్లా భీంకల్ ప్రాంతం, 4 మెదక్ జిల్లా శంకరంపేట ప్రాంతం. ఆన్సర్ 3 నిజామాబాదు జిల్లా భీంగల్ ప్రాంతం. 4 తెలుగు భాషా మండలాలలో తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా ఈ మండలానికి చెందుతుంది. 1 పూర్వ మండలం, 2 దక్షిణ మండలం, 3 మధ్య మండలం, 4 ఉత్తర మండలం. ఆన్సర్ 4 ఉత్తర మండలం. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంలో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని తెలిపిన భాషావేత్త? 1 స్టర్వర్ట్, 2 జాన్ పి హ్యూగ్స్, 3 సఫైర్, 4 హ్యాకెట్. ఆన్సర్ 1 స్టర్వర్ట్. 9, 10 తరగతుల స్థాయి బాలికలు ప్రత్యేక అవసరాలు గల పిల్లల పట్ల, వారి సమస్యల పట్ల ప్రతిస్పందించడం అభ్యసన సూచిక ఈ అభ్యసన సామర్థ్యానికి చెందుతుంది అనే. 1 పదజాలం, 2 ప్రశంసాపూర్వక సున్నితత్వం, 3 మాట్లాడడం, 4 అవగాహనతో చదవడం. ఆన్సర్ 2 ప్రశంసాపూర్వక సున్నితత్వం. సంస్థాగత ప్రణాళిక లక్షణాలలో చేరనిది? 1 పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరచుట, 2 పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువలను పెంపొందించుట, 3 ఉపాధ్యాయుల హక్కులు సంక్షేమానికే ప్రాధాన్యతనిచ్చుట, 4 పాఠశాలకు అవసరమైన ఆర్థిక మానవ శక్తి వనరులను సమాజం నుండి పొంది సద్వినియోగపరుచుకొనుట. ఆన్సర్ 3 ఉపాధ్యాయుల హక్కులు సంక్షేమానికే ప్రాధాన్యతనిచ్చుట. ప్రారంభ దశలో రచనా శక్తిని పెంపొందించడానికి ఉపాధ్యాయుడు మొదట ఏదేని ఒక అంశం గూర్చి కొన్ని వాక్యాలు విద్యార్థులకు రాయించి మరో సారూప్య అంశంపై వారిని అదేవిధంగా రాయమని కోరే వ్యాసరచన బోధనా పద్ధతి. 1 అభివర్ణన పద్ధతి, 2 చర్చా పద్ధతి, 3 ప్రయత్న పద్ధతి, 4 అనుకరణ పద్ధతి. ఆన్సర్ 4 అనుకరణ పద్ధతి. ఈ క్రింది వానిలో త్రిమితీయ బోధనోపకరణాలు: 1 రేఖాచిత్రాలు, 2 మాదిరి యంత్రాలు, 3 ఫ్లో చార్టులు, 4 మెరుపు అట్టలు. ఆన్సర్
2 మాదిరి యంత్రాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.